హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ మళ్ళీ పాత పద్ధతిని అవలంబిస్తూ రీసెంట్గా కొన్ని వీడియోస్ అంటే సైకిళ్ళని అంటే ఒక సైకో విధంగా భర్తీ చేసేటువంటి కార్యక్రమాలు మనం గతంలో కూడా చూసాం. సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టి కొట్టించడం, అలాగే అంతకుముందు ఆ పార్టీకి సంబంధించినటువంటి సైకిళ్ళని తగలబెట్టించడం, ఇలాంటివి చూసాం. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇవే కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ఇంకా చేస్తుంది. రీసెంట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఆ వీడియోని పోస్ట్ చేయడం, సైకిల్ని నేలకేసి కొట్టి వాళ్ళ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి వీడియోలు వస్తున్నాయి. దీని మీద మనకి లలిత్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు వైఎస్ఆర్సీపీ మానసిక పరిస్థితి ఎలా ఉందని. నమస్తే సార్. నమస్తే హరీష్. సార్, రీసెంట్గా మీరు కూడా చూసుంటారు ఆ వీడియోని. అసలు వైఎస్ఆర్సీపీకి ఏంటి సార్, అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు ఇలాంటి పద్ధతి రాజకీయాల్లోకి వైఎస్ఆర్సీపీ ఎందుకు తీసుకొస్తుంది? అంటే ఇక్కడ ఒకటి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి క్యాడర్ను కూడా మీరు ఎక్కడైనా గమనించండి, రౌడీ తత్వము, దౌర్జన్యము, విధ్వంసం సృష్టించే వ్యక్తులే కనపడతారు. అవును సార్. మీరు గత ప్రభుత్వంలోగా నుంచి చూసుకుంటా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరిగిందో, ఈ అరాచకాలు కానివ్వండి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన భూ కబ్జాలు కానివ్వండి, ఇతరత్ర ఏ అంశం తీసుకున్నా కూడా దౌర్జన్యపూరితంగానే ఉంటుంది. కాబట్టే ప్రజలు చూసి 5 ఏళ్ళు భరించి ఈ పాలన వద్దు, పాలించేవాడు ఇలా ఉండకూడదు, ఒక రాష్ట్రాన్ని పాలించే రాజు ఇలా ఉండకూడదు అని చెప్పేసి అతనికి ఘోరాతి ఘోరంగా వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. కానీ ఆ 11 సీట్లు ఇచ్చిన తర్వాత వీళ్ళు పోస్ట్మార్టం చేసుకోవటంలో ఎందుకు ప్రజలు మనకు 11 సీట్లు ఇచ్చారు అని. వీళ్ళు ఏ పద్ధతిలో ఉన్నారంటే, అవి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అందుకే మనకు 11 వచ్చాయి అనే భ్రమలో వీళ్ళు ఉన్నారు. జనానికి అదే చెప్తున్నారు తప్పితే మనం చేసిన తప్పులేంటి, మనం ఏం మార్చుకోవాలి, మన క్యాడర్లో ఉన్న వ్యక్తులను ఏ విధంగా మనం మార్చుకోవాలి, ప్రజలతో పబ్లిక్లో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఇటువంటి శిక్షణా తరగతులు కానీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టి చెప్పేస్తే వాళ్ళని మార్పు వచ్చిండేది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులకు మీటింగులు పెట్టి పేర్లు రాసుకోండి, గుడ్డలు ఇప్పి కొడతాను, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తాను, రిటైర్ అయినా వదిలిపెట్టను, ఇటువంటి మెసేజ్ కార్యకర్తలకు, నాయకులకు ఇస్తున్నారంటే ఇట్లాగే రోడ్ల మీద రెచ్చిపోతుంటారు. మొన్న ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధించి వాళ్ళ అబ్బాయికి సంబంధించిన మ్యారేజ్ యానివర్సరీ అయినా ఏదో సంథింగ్, వాళ్ళంతా రోడ్డు మీద ఏదో చేసుకుంటున్నారు కార్యక్రమము. అక్కడ 2 చిన్న పిల్లలు సైకిల్ మీద తొక్కుంటూ పోతున్నారు. ఆ అబ్బాయిలో ఒక చిన్న 7 సంవత్సరాలు 7-8 సంవత్సరాల అబ్బాయి సైకిల్ అంటే వాళ్ళకి అక్కడ సైకిల్ కనపడుతూనే టీడీపీ కనపడింది. కనీస విచక్షణ లేకుండా ఆ పిల్లోని దగ్గర సైకిల్ తీసుకునేసి దాన్ని గిరా పబ్లిక్ రోడ్డులో తిప్పి ఇసిరి కొట్టి కింద కాళ్ళతో తొక్కుతుంటే ఆ చిన్న పిల్లోడు అది తన సైకిల్ తొక్కుతున్నారు అని తీసుకోవడానికి ఆ అబ్బాయి ప్రయత్నించడము, అది చూస్తే కనుక చాలా బాధాకరమైంది, హృదయ విదాకరమైన సంఘటన అది. అది తొక్కుతుంటే పిల్లలు ఆ పిల్లోడి సైకిల్ తీసుకొని నా సైకిల్ తొక్కుతున్నారని ఆ సైకిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అబ్బాయి. అంత దారుణం అంటే అది చిన్న పిల్లోడి సైకిల్ అనే విచక్షణ కూడా వీళ్ళకి లేదంటే కనుక ఇంకా వైసీపీ కార్యకర్తల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే చిన్న పిల్లల మైండ్ సెట్ నుంచి కూడా వాళ్ళని డైవర్ట్ చేసి, అంటే సమాజం మీద అరే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఆడపిల్లలను కనీసం మనకు ఏదన్నా పిల్లలు ఇస్తే ఏది కూడా ప్రతి రోడ్డు మీద పోయే ఏదన్నా చిన్నపిల్లలు ఏదన్నా చేస్తే అసలు చిన్నపిల్లల జోలికి వెళ్ళరు ఎవరు. అవును సార్, అంతే కదా సార్. అసలు అటువంటి మనస్తత్వం అందరికీ ఉంటుంది. అటువంటి పిల్లోళ్ళు 2 చిన్న పిల్లలు రోడ్డు మీద సైకిల్ దొక్కుంటూ పోతుంటే ఆ సైకిల్ లాక్కొని పబ్లిక్ రోడ్లో కింద వేసి తుక్కుగా కాళ్లతో, అంటే పిల్లోడిలో కూడా ఆ మనసులో కూడా ఎలాంటి భావజాలను నింపేస్తారు సార్. ఆ సంఘటన చూసిన తర్వాత ఆ పిల్లోడు ఏమనుకుంటాడు,
ఏంటి నేను ఇట్లాంటి సమాజంలో పుట్టానా అవును సార్. అలా అని అనుకుంటే ఆ పర్లేదు, feeling అలాగే కలిగినప్పుడు- చేయాలని అనుకుంటే ఆ ఫీలింగ్ కలిగినప్పుడు ఆ పిల్లోల మానసిక స్థితి మనుషుల మీద ద్వేషం, మనుషుల మీద ద్వేషం వస్తుంది, పెరుగుతుంది సార్. అవును. ద్వేషం కలుగుతుంది, సమాజం మీద ద్వేషం కలుగుతుంది. ఆ అబ్బాయికి కొద్ది పెద్ద అయ్యాక అది మైండ్లో ఎప్పుడైతే పడిందో మనుషులంటే ద్వేషించే స్థితికి వస్తాడు. నిజం సార్. అటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా వైసీపీ గవర్నమెంటు క్షమాపణ చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు చేసిన సంఘటన ఏదైతే ఉందో క్షమాపణ చెప్పి ఇంత చేస్తారు తన తప్పును పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పి తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి, ప్రజలకు కూడా ఈ విషయం చెప్పాలి. ఆయన ఎందుకు చేస్తారు సార్? ఆయన మర్డర్లు చేసి మానభంగాలు చేసిన వాళ్ళకే ఆయన హ్యాపీగా భుజాన తట్టి సీట్లు ఇచ్చి అనౌన్స్ చేసిన వ్యక్తి అంత చేస్తారంటారు అసలు ఆయన? చేయకపోతే ప్రజలు 11 ఇచ్చారు, నెక్స్ట్ ఏం చేస్తారు? 1 తీసేసి 1 ఇవ్వచ్చు. 11లో 1 తీసి 1 ఇవ్వచ్చు. కానీ మొన్న కూడా ఒకటి ఈ సంఘటన చూసిన తర్వాత నారా లోకేష్ ఇమ్మీడియట్గా అబ్బాయికి ఎంక్వైరీ చేసి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి నిన్న వాళ్ళ టీడీపీ కార్యకర్తల చేత సైకిల్ తీయించి అబ్బాయికి పంపించారు. అట్లా అవే మనం చేయాల్సింది. మీదొక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి, మొన్న ఎలక్షన్స్లో 151 సీట్లు ఇచ్చారు మీకు ప్రజలు. అటువంటి ప్రజల మీద, పిల్లల మీద ఇవే మీ కార్యకర్తలు చేసేది ఎంత దారుణం! ప్రపంచంలో ఎవరైనా ఆ సంఘటన ఒప్పుకుంటారు? ఇప్పటికైనా జోగి రమేష్ అయినా మీ నియోజకవర్గంలో మీకు సంబంధించిన ఏదైతే సందర్భం ఉందో జరిగిందో జోగి రమేష్ అయినా కూడా క్షమాపణ చెప్పి ఏమి చేసుకుంటే కొంచెం ఏదైతే మిస్టేక్ జరిగిందో దాన్ని కొంచెం తీవ్రత తగ్గించినట్లు. తెనాల్లో జరిగిన ఇష్యూ చూశారు. ఒక అతన్ని ఇద్దరు గంజాయి తాగుతూ కానిస్టేబుల్ని కొట్టి చంపైపోయినటువంటి రౌడీ షీటర్. అవును, అతన్ని కూడా వాళ్ళ జాలి చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా జాలి చూపిస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళది కరెక్ట్ కాదు, అతను ఏమైనా చేయనివ్వండి, చంపేసినైనా లేదంటే ఎవరినైనా ఏదైనా చేయనివ్వండి, కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. అంటే అసలు ఎలాంటి మెంటాలిటీలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలను కానీ మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది సార్ ఇక్కడ. అందుకే ఇప్పుడు మనకు కూటమి గవర్నమెంట్ వచ్చి రేపటికి 4వ తేదీకి జూన్ 4వ తేదీకి 1 year అవుతుంది. ఇప్పుడు అదే సందర్భం 1 year దానికి సంబంధించి వాళ్ళు వెన్నుపోటు దినమని వైసీపీ చేస్తుంది. వెన్నుపోటు పొడుస్తున్నది ఎవరు? సమాజం మీద. సమాజంలో ఇప్పటికీ విధ్వంసం సృష్టించేది ఎవరు? మీరు కాదా? మళ్ళీ వీళ్ళు వెన్నుపోటు దినమని వీళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ మానసిక పరిస్థితి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కూటమి ఏదో తప్పులు చేసింది అంటే, ప్రజలు ఎలా ఉన్నారంటే హరీష్, చంద్రబాబు నాయుడు 6 స్కీముల ఇంకా ఏదైనా చెప్పి ఉండొచ్చు ఎలక్షన్స్లో, ఏం పథకాలు ఇవ్వకపోయినా మాకు పర్లేదు, మా స్టేట్ ప్రశాంతంగా ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చారు. కేవలం ఆ వృద్ధులకి, పేదోళ్ళకి ఏమన్నా పథకాలు ఇచ్చేసి, పెన్షన్స్ ఇవన్నీ ఇచ్చేసి, మధ్యతరగతి వాళ్ళు మాకు ఏమి లేకపోయినా పర్లేదు, మా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే చాలు, లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంటే చాలనే స్టేజిలో ప్రజలు ఉన్నారు. పథకాల కోసం ఎదురు చూడటం లేదు. చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పిండొచ్చు, పథకాలు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అడుగుతున్నారు కానీ ప్రజలు పట్టించుకోవట్లే. మాకు లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది, కూటమి గవర్నమెంట్ లో ప్రశాంతంగా ఉంది, అది చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాము, రోడ్లు వేసారు, రోడ్లు బాగున్నాయి, మిగతా అన్నా క్యాంటీన్లు పెట్టారు, ఏమి గ్రామీణ స్థాయికి సంబంధించి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇచ్చేస్తున్నారు, రాజధాని కట్టేస్తున్నారు, ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలు డిఎస్సి ఇచ్చేసారు, ఏమి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలలో
ఏదో పథకాలు ఇవ్వలేదన్న ఆందోళన ప్రజల్లో లేదు. ఒక వైసీపీ నేతల్లో దాన్ని ఏదో ఇవ్వలేదని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్పితే, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వకపోయినా కూడా మళ్ళీ కూటమిని గెలిపిస్తారు ప్రజలు. రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే వద్దు, మాకు ఈ స్టేట్ బాగుంటే చాలు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళుంటే మేము ప్రశాంతంగా మేము కష్టపడి సంపాదించుకొని బతకగలుగుతాము అనే స్టేజ్లో ప్రజలు ఉన్నారు. ఏదేమైనా కూడా వైసీపీ పార్టీ ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారి మీ కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వండి. పబ్లిక్లో రోడ్ల మీద జనాల మీద ఈ విధంగా చేసుకుంటూ పోతే మీ పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో వాళ్ళకు కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకెవరూ ఏం చేయలేరు, ఏం చెప్పలేం కూడా. వాళ్ళ పార్టీని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎవరు చేయడం లేదు, వాళ్ళే చేసుకుంటున్నారు సార్. వాళ్ళ నారా లోకేష్ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. వైసీపీ పార్టీని, ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి తాను భూస్థాపితం చేసుకుంటున్నాడు అని మనం చెప్పక తప్పదు. రైట్. ఇకపోతే ఇంకొకటి, మొన్న తిరుమలలో కూడా క్యూ లైన్లో ఒక అతను ఎవరో స్లోగన్స్ చేస్తూ నిరసన తెలియజేస్తూ కనిపించిన వీడియో. అసలు అక్కడ కూడా రాజకీయాల గురించి, ఈవెన్ మనకి జూన్ నెల అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జూన్కి వచ్చేటప్పటికి ఏంటంటే రద్దీ ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి, అందరికీ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో పిల్లల్ని తీసుకుని ఎక్కువగా క్రౌడ్ ఉండేది ఈ జూన్ నెలలో. ఎక్కువ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో బీభత్సమైన రద్దీ తిరుపతికి ఎప్పుడూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, మనం కొత్తగా స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు, కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు పిల్లల్ని దర్శనం చేయించుకోవాలని. కానీ అక్కడ కూడా రద్దీ అనేది వైఎస్ఆర్సీపీ హయాంలో ఉంది, కాంగ్రెస్ హయాంలో ఉంది, అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఉంది, రేపు కూడా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు. ఇక్కడ కూడా రాజకీయాలు అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు, కార్యకర్త కూడా కాదు, నాయకుడే ఒక పథకం ప్రకారం వెళ్ళినట్టుగా అక్కడ స్లోగన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ హరీష్ ఒకటి చెప్తాను. ఇప్పుడు వైసీపీకి తిరుమలలో సంఘటనలు, తిరుమల ఇష్యూస్ ఒక అస్త్రంగా ఉపయోగపడతాయి. అవును సార్. ఆ విధంగా తిరుమలను చూస్తున్నాయి. అంటే తిరుమలలో ఏ ఇష్యూ జరిగినా కూడా అది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడానికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఏం చేస్తున్నారంటే తిరుమలలో ఇష్యూస్ను, ఆ ఇష్యూస్ జరిగిన ఇష్యూస్ని వీళ్ళు తీసుకొని ప్రచారం చేస్తున్నారా, లేకపోతే ఆ ఇష్యూస్ని వీళ్ళే క్రియేట్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత 1 year నుంచి జరిగిన సంఘటనలు చూసుకుంటే మనం, ఇదే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే, మొన్న గోవులకు సంబంధించి మరణాల విషయము ఒకటి ఇష్యూ జరిగినప్పుడు ఆ సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొండ మీద తిరుమలలో టీటీడీలో 2000 మంది మా నిఘా నేత్రాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందిస్తుంటారు, అంటే మా ఇన్ఫార్మర్స్ టీటీడీ ఎంప్లాయీస్లో 2000 మంది ఉన్నారు అని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నిన్న ఏదైతే చర్చ జరిగిందో అక్కడ సంఘటనలో టీటీడీ చైర్మన్ను వీళ్లను డౌన్ అంటూ అరుపులు, కేకలు ఇవన్నీ కూడా ఒక టీటీడీ ఎంప్లాయీ అరోమని చెప్పి దాన్ని షూట్ చేసి వీడియో తీసి బయట ఎవరికి పంపించారు. అంటే ఇది వాంటెడ్గా లోపలికి పంపించి భక్తుల రూపంలో అక్కడ అసహనానికి కొంచెం గందరగోళం క్రియేట్ చేసి, అల్లరి చేసి, అవి వీడియోలు తీసేసి తిరుమలలో ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేయడానికి, అది ఇంపాక్ట్ గవర్నమెంట్ మీద పడుతుంది. ఏమి హిందూ సమాజం మొత్తం కూడా ఏంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందా అనే చెడ్డ పేరు తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు, దానికోసము తిరుమలను ఆయుధంగా వైసీపీ పార్టీ వాడుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి సిగ్నేచర్ చేశాడా, డిక్లరేషన్ ఇవ్వాల. అంత తిరుమల మీద మీకు అంత అభిమానం ఉంటే రేపురా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకెళ్ళు. అంటే నువ్వు డిక్లరేషన్ పెట్టడానికేమో ఇబ్బంది, నీ రాజకీయానికి మాత్రం తిరుమలను వాడుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో తిరుమలలో ఏ సంఘటన జరిగినా కూడా అది వైసీపీనే
అని భావించాల్సి ఉంటుంది సమాజం మొత్తం. నిన్ననే ఈరోజు అనుకుంటాను టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి ఒక లెటర్ రాశారు. అయ్యా, కొండ మీద ఇవన్నీ జరుగుతున్నాయి, దీని వెనకాల వైసీపీ ఉంది, ఈ కుట్రను మీరు ఛేదించండి. ఎందుకంటే ఆయన ఇన్ఫార్మర్లంతా భూమన కరుణాకర్ రెడ్డి ఇన్ఫార్మర్లంతా టీటీడీలో ఉన్నారన్నారు. ఎవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. రేపు ఏదైనా సంఘటనలో జరిగినా కూడా వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన డీజీపీ కూడా లెటర్ రాశారు. ఇంకా ఈ 5 ఏళ్లలో ఇంకా 4 ఏళ్లలో 1 year కంప్లీట్ అయింది. ఈ 4 ఏళ్లలో ఇంకా తిరుమలలో ఏమేమి సంఘటనలు జరుగుతాయి, ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే 2000 మంది ఉన్నారంటే 2000 మంది ఇన్ఫార్మర్లు ఉన్నారని చెప్పారు. దాని మీద ఆయన ఎంక్వైరీ చేయాలా, ఎవరిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని. అయ్యా, 2000 మంది ఎవరు ఇన్ఫార్మర్స్, మీరు అంతే ఎక్కడెక్కడ పెట్టారు, మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలా. ఎవరు ఆ ఇన్ఫార్మర్లు, ఏం చేద్దాం అనుకుంటున్నారు తిరుమలని అని. ఇప్పుడు తిరుమలలో ఇప్పుడు తిరుపతిలో అంతా కూడా ఏమనుకుంటున్నారంటే సేవ్ తిరుమల ఫ్రమ్ వైసీపీ అనే దానికి ఒక భారీ ఎత్తున ర్యాలీ తీసేయడానికి కూడా, సమాజానికి చెప్పటానికి వైసీపీ వల్ల తిరుమలకు ప్రమాదం ఉంది, వైసీపీ వల్ల మన తిరుమల వెంకన్నకు ప్రమాదం ఉంది, మనం కాపాడుకోవాలి అనే నినాదంతో ఒక పెద్ద ర్యాలీ కూడా తీయడానికి, ప్రపంచం మొత్తం ఆ సంఘటన ఏం జరుగుతుంది తిరుపతిలో చెప్పటానికి ప్రపంచానికి ఒక అతిపెద్ద ర్యాలీని తీయడానికి కూడా సమాలోచనలు జరుపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు చాలు, తిరుపతి జోలికి వెళ్తే ఎవరో ఊరుకోలేరు. ఇప్పటికైనా కూడా మార్పు చెంది మీరు ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ ఏవైనా కానీ మీరు ఏమి చేయనవసరం లేదు, అసెంబ్లీకి రండి చాలు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తూ ఉంటే మీరు ఏదైనా కూడా చర్చించవచ్చు కదా. కానీ అసెంబ్లీకి రాకుండా మీరు ఏదైనా అడగండి. ఒకరు తిరుమలను ఉపయోగించుకుంటారు, ఒకరు రోడ్ల మీద పిల్లల సైకిల్ను లాక్కుంటూ పోతారు, ఇంకొంతమంది మహానాడులో వెహికల్స్ను మ్యానిపులేట్ చేయడానికి అక్కడ వాళ్ళను ఆ డయాస్ మీదకి ఆ మీటింగ్ వరకు రానికుండా ఎక్కడెక్కడ కోవర్టులను పెట్టి మీరు స్ట్రక్ చేసింది, ఇట్లాంటివన్నీ దాని మీద దృష్టి పెట్టడం కంటే వీటి మీద కొంచెం ప్రజల సమస్యల మీద వాటి మీద మీరు ఫైట్ చేసి ఏదైనా చేస్తూ ఉంటుంది. కానీ దీనివల్ల వైసీపీకి గత ప్రభుత్వంలో ఏవైతే చెడ్డ పేరు అయితే ఉందో అదే చెడ్డ పేరును ఇప్పుడు జరిగే సంఘటనలు కూడా కంటిన్యూ చేసుకుంటున్నారు. వీళ్ళు పోస్ట్ మార్టం చేయటంలే, వీళ్ళను ఏమన్నా కూడా వైసీపీ వాళ్ళని. సోషల్ మీడియా చాలా గొప్ప సార్. ఆయన ఎవరైతే ఆయన క్యూలైన్లో మాట్లాడారో ఆ వీడియో బయటికి రాగానే ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఆయనకు ఉండేటువంటి పదవి ఏంటి, ఎక్కడ వ్యక్తి ఏం చేస్తాడు, ఆయన వైఎస్ఆర్సీపీలో ఎక్కడ ఏ నియోజకవర్గం మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేశారు. లేకపోతే నిజంగానే అది నిజమే అనుకుంటారు కదా సార్. ఏదో సాధారణ భక్తుడు అనుకుంటా, ఏదో నిజంగానే ఆయన ఇబ్బంది పడి ఉంటాడు, అందుకని ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుంటాడో అని అనుకుంటారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఇంకా జాగ్రత్తగా నిఘా పెట్టాల్సిన అవసరం, తిరుమల భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు మస్ట్గా చేసేదానికి ఉంది. అంటే తిరుమలలో రేపు ఇంకా ఏదైనా భయంకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది, ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఎవరైనా భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరణాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీని అది ఏమైనా చేయొచ్చు వైసీపీ. ఎందుకంటే వాళ్ళ ప్రస్థానము బాబాయ్ మర్డరు కోడికత్తి సీను ఇట్లా ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి భయంగానే ఉంటుంది సార్. తిరుమల మీద చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో, పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో, నారా లోకేష్ మీద కోపంతోనో వీళ్ళు ఏదైనా చేయొచ్చు అక్కడ. అవును సార్. కాబట్టి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, వీళ్ళ టీము, అక్కడ పోలీస్ వ్యవస్థ, వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, తిరుమలకి బ్లాక్ క్యాట్ కమాండ్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉండాలి, అడగాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ను లేదా సిఐఎస్ఎఫ్ ఫోర్స్ను అడగాల్సింది ఉంది. ఎందుకంటే ఆ కొండ ప్రాంతంలో బ్లాక్ క్యాట్స్ అనే వాళ్ళు కీలకమైన వింగ్ అది. అవును సార్.
కేవలం నక్సలైట్స్కి ప్లస్ పెద్ద పెద్ద విఐపీస్కి వీళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. కాబట్టి అటువంటి అతిపెద్ద వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థతో రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భానుప్రకాష్ రెడ్డి గారి, బిఆర్ నాయుడు గారు కానీ మనం TV24 తరపున చెప్పడం ఏంటంటే, మీరు తక్షణం ఇమ్మీడియట్గా అమిత్ షాను, మోడీకి లేఖ రాసి ప్రత్యేకమైన ఫోర్స్ ఈ 5 ఏళ్ళు ప్రొటెక్షన్ కోసం ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థను మనం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని, తిరుమల కొండను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా అమిత్ షాకి, మోడీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి ఆ విధంగా మనం ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ను తిరుమల కోసం, వెంకన్నను కాపాడుకునే దానికోసం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హరీష్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరీష్.